రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్ ఈ వీడియో కేవలం ఒక కింగ్కి ఒక కింగ్కి మనం కేటాయిద్దాం. ఆయన కలెక్షన్ కింగ్. ఏంటంటే ఈయన పెదరాయుడు, స్టేట్ రౌడీ, అసెంబ్లీ రౌడీ, ఇలాంటి గమ్మత్తైన రాయలసీమ రామన్న చౌదరి, ఇలాంటి గమ్మత్తైన టైటిల్స్ పెట్టుకుంటూ ఉంటాడు ఈయన రీల్ మీద. కట్ చేస్తే నిజంగా ఈయనంత పిరికోడు ఇంకోటి ఉండడేమో అనిపిస్తుంది నాకు. దేనికంటే ఒక ఒక ఈయన చేతుల ద్వారా ఈయన దాడి చేస్తే గాయపడ్డాడు ఒక జర్నలిస్టు. నిజంగా ధైర్యం ఉన్నవాడైతే వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని, వారికి ఏముంది, తిడితే తిను, తిట్లు ఏముంది, నువ్వు దాడి చేసావు కదా, వారి కుటుంబ సభ్యులను ఎవరో వాళ్ళు పరామర్శించడము, డిజిటల్గానే డైరెక్ట్గా కాకపోయినా ఏదో ఒకటి చేయొచ్చు. ఈయన ట్విట్టర్లో ఒక లెటర్ పెట్టాడండి. నాకు అది అర్థం కావట్లేదు. అంటే ట్విట్టర్లో లెటర్లు పెట్టినంత మాత్రాన చేసిన తప్పులు మాఫీ అయిపోతాయా? భారత శిక్షా స్మృతి కానీ కొత్తగా వచ్చిన సంహితలో కానీ ఇలా ఏమన్నా ఉందా? ఏంటి సార్, మీరు చెప్పండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు కదా. ఇక్కడ నిన్న ఒక విచిత్రమైన స్పందన ఇటువంటిదే నేను ఇంకొకటి కూడా చూశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఒక మహిళ మృతి చెందటం బాధాకరమే, కానీ ఆ సంఘటన పట్ల అల్లు అర్జున్ తన విచారణ వ్యక్తం చేశాడు. ఆ కుటుంబం పట్ల బాధ్యత వ్యక్తం చేస్తూ వాళ్ళకి సహాయం కూడా ప్రకటించాడు. అయినా సరే తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయడం ఏంటి, ఇది ఆక్షేపణీయం అని చెప్పని నిన్న ఒక ట్వీట్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఆయన ఎక్స్ అకౌంట్ ద్వారా నిన్న ఆయన స్పందన అది. అంటే ఒక సంఘటన జరిగి ఒక కుటుంబానికి నష్టం జరిగిన తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే ఇక కేసు విచారణ ప్రొసీడింగ్స్ ఆపేయాలని చెప్పని చట్టంలో మెన్షన్ చేసి ఉందా? అసలు వీళ్ళు ఎట్లా పాలకులుగా వ్యవహరించారు? అలాగే మోహన్ బాబు గారు కూడా, నేను 78 సంవత్సరాల వయసులో ఉన్నా, నేను సీనియర్ సిటిజన్ని, నా కొడుకు వల్ల నాకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతా ఉన్నాయి, నాకు రక్షణ కావాలి అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యాడు అంతకు ముందు. మరి 78 సంవత్సరాల వయసులో ఉన్న సీనియర్ సిటిజన్ ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ఎంత సమయంతో వ్యవహరించాలి? ఏదైనా ఒక ఘర్షణపూరిత వాతావరణం చెలరేగుతుంది అనుకున్నా కూడా పెద్దవాళ్ళు ఉండి దాన్ని సమన్వయపరిచి ఇరు పక్షాలకి కూడా అక్కడ ఘర్షణ తలెత్తకుండా నివారించే ప్రయత్నం చేస్తాడు. కానీ మోహన్ బాబు ఏం చేశాడు? తానే రెచ్చిపోయి తనేం చెప్తున్నాడు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా మొహం మీద మైకి పెట్టారు కాబట్టి మాకు ఉక్రోషం తన్నుకొచ్చింది అని చెప్పని చెప్తున్నారు. ఆ వీడియో విజువల్స్ మనందరికీ కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. మోహన్ బాబు తన చేత్తో గుంజుకునే వరకు అక్కడ మీడియా మైక్ ఉన్నది కూడా కనపడట్లా. మోహన్ బాబు 6 అడుగుల పర్సనాలిటీ, కనీసం అతని బొడ్డు దగ్గరికి కూడా మీడియా మైక్ రాలా. అతను దూరంగా ఉండి చేతులు ఇట్లా పట్టుకొని స్పందన అడిగితే అడుగుండొచ్చు. అడగటమే నేరంగా, ఘోరంగా, ఒక రకమైన అహంకారంతో నా ప్రైవేట్ ప్రెమిసెస్ లోకి మీరు అడుగు పెట్టే మాత్రపోలా అని చెప్పనే అతిశయంతో చేసిన వ్యవహారం ఇది. ఇవాళ నీ ప్రైవేట్ ప్రెమిసెస్ లోకి మీడియాని ఎవరు అట్రాక్ట్ చేశారు? అసలు కమిషనర్ ఆఫ్ పోలీస్ కి ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ ని మీడియాకి ఎవరు రిలీజ్ చేశారు? ఎందుకు రిలీజ్ చేసావు నువ్వు? మీడియాకి ఎందుకు రిలీజ్ చేసావు? ఇది నా కుటుంబ అంతర్గత వ్యవహారం, ఇది మేమే పరిష్కరించుకుంటామని చెప్పని మీ 4 గోడల మధ్య సమస్య ఉంచుకోవచ్చు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చిన కంప్లైంట్ 2 పేజీల లెటర్ ఏమో మీడియాకి నువ్వే రిలీజ్ చేస్తావా? మరి మీడియాకి రిలీజ్ చేసిన తర్వాత ఆ సంఘటన గురించి వివరణ అడిగే ప్రయత్నం మీడియా చేస్తేనేమో మీడియా మీద దాడి చేస్తావా? 100కి 100 పాళ్ళు ఒక రకమైన అహంకారంతో. ఇక్కడ నేను విద్యా సంస్థలు నడుపుతా ఉన్నా. గతంలో చూసాం మనం, సినీ వజ్రోత్సవాలు జరిగినప్పుడు ఈ సెలబ్రిటీ లెజెండ్ అనే పేరిట జరిగిన వివాదం చూసాం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన లెజెండ్ అని చెప్పని చిరంజీవి గారిని సత్కరించారు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఆ నిర్వాహకులు అని చెప్పని. ఎవడరా లెజెండ్, ఎవడరా సెలబ్రిటీ, స్టూపిడ్ ఫెలోస్ అని చెప్పని ఆ నిర్వాహకుల్ని స్టేజ్ మీద తన 2 కొడుకుల్ని పక్కన పెట్టుకొని ఎంతగా చెలరగిపోయాడో చూసాం మనం. అంటే నేను 56 సినిమాలు తీశాను, రామానాయుడు గారు, రామోజీరావు గారి తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ తీసిన ప్రొడ్యూసర్ నేను, 500 పైగా సినిమాల్లో నటించాను, బోలెడు భిన్నమైన పాత్రలు పోషించాను, నాకన్నా పెద్ద లెజెండ్ ఎవర్రా అని చెప్పని ఇదే పదజాలం.
రా రా అనే సంబోధించాడు నిర్వాహకులందరినీ. మరి ఆ రోజు నీ అనుభవం మొత్తాన్ని మరి అక్కడ మెన్షన్ చేసిన వాడివి, మరి అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్నాడివి, దశాబ్దాల తరబడి మీడియాతో అటాచ్మెంట్ ఉన్నాడివి, నీ సినిమా ప్రచారాలకి మీడియాను వాడుకున్నాడివి, రాజకీయ నాయకుడిగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించి ఆ రోజు రాజకీయ నాయకుడిగా నీ ప్రసంగాలు మొత్తం మీడియాలో ప్రసారం అయితే ఆ మీడియా సపోర్ట్ తోటే ఇవాళ ఈ స్థాయికి ఎమర్జ్ అయిన వాళ్ళు ఆ మాత్రం సమయం పాటించలేక మీడియా మీద దాడి చేసి గాయపరిచి ఇవాళ చట్టపరంగా ఉన్న అన్ని వెసులుబాట్లు ఉపయోగించుకొని కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు కూడా బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేసే ప్రయత్నం చేయటం. అంటే దీనికి కారణం ఏంటి అంటే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఎవరో సలహాలు ఇచ్చారు వీళ్ళకి, కనీసం పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయి, ఆ కుటుంబానికి సహాయ సహకారాలైనా అనౌన్స్ చేయి. ఒక పక్క అల్లు అర్జున్ పశ్చాత్తాపం వ్యక్తం చేసి సహాయ సహకారాలు అనౌన్స్ చేసినా కూడా చట్టపరంగా అతని మీద యాక్షన్ తీసుకున్నారు. నీ గతి ఇంకా ఘోరంగా ఉంటదని చెప్పని ఎవరో సలహా ఇచ్చారు. ఆ సలహా ఇచ్చిన పర్యవసానం ఇప్పుడు మొసల కన్నీరు గారుస్తా ఉన్నాడు. 100కి 100 పాళ్ళు ఈ జరిగిన సంఘటనకి తన అహంకారము, తన అతిశయమే కారణం. ఖచ్చితంగా ఆ సినిమా వాళ్ళకుండే హిపోక్రసీ, మేము అందరికన్నా సుపీరియర్, అబౌవ్ ది ఆల్ అనుకునే ఆ నైజం కారణంగానే ఈ విధంగా ప్రవర్తించాడు. అది వాళ్ళ అంతర్గత సమస్య. దాన్ని వీధికి ఎక్కించుకుంది వాళ్ళు. వీధికి ఎక్కించుకున్న తర్వాత మీడియాకి ఇష్యూ తెలియజేసింది వాళ్ళ కొడుకు తను. ఇరుపక్షాల వాదనలు మీడియా రిపోర్ట్ చేసింది. రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ వివాదం ముదురుతా ఉన్న సందర్భంలో సహజంగా ఉండే క్యూరియాసిటీ తోటి నీ కొడుకు ఇన్వైట్ చేస్తే ఆ ప్రిన్సెస్ లోకి వాడు రావడం జరిగింది. మొట్టమొదట ఏదైనా దండించే స్థైర్యం ఉంటే నీ కొడుకుని దండించుకో. అంతేగాని ఇవాళ అక్కడ రిపోర్ట్ చేయడానికి వచ్చిన పొట్టపుట్టి కోసం ఉద్యోగం చేసుకుంటున్న చిరుద్యోగులు వాళ్ళందరూ వాళ్ళ మీద దాడి చేసి గాయపరిచి ఇవాళ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఉన్నావు. ఆ రోజు మీ కొడుకు విష్ణు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా కూడా మా నాన్న ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదు, ఎమోషనల్ గా బరస్టే చేశాడు అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు తప్ప అన్కండిషనల్ గా క్షమాపణ చెప్తున్నామని చెప్పనే మాట నీ కొడుకు విష్ణు నోటి నుంచి రాలా. మరి ఈ రోజు పరిస్థితులు ముంచుకొచ్చిన తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, మోహన్ బాబుని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, బెయిల్ పిటిషన్ కూడా రిజెక్ట్ అయింది కదా అనే ప్రస్తావన మీడియా వైపు నుంచి ఆ ప్రెషర్ మౌంట్ అవుతుంది అని చెప్పని ఇప్పుడు అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయటం. నిజంగా బాధ్యత కలిగిన వ్యక్తివే అయితే, మాజీ రాజ్యసభ సభ్యుడికి విద్యా సంస్థల నిర్వాహకుడికి అయ్యి ఉన్నట్టయితే, భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దే విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకి ఇదే విధమైన సందేశం ఇవ్వటమే నీ లక్ష్యం అయితే ఖచ్చితంగా చట్టం ముందుకు వచ్చి లొంగిపో, చట్టానికి నేను బాధ్యుడిని, విచారణకు సహకరిస్తా అని చెప్పని చట్టానికి సరెండర్ అయ్యి నీ వైపు నుంచి జరిగిన నష్టానికి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటావో ఆదుకో. అంతేగాని ఇవాళ ఈ విధమైన ఒక ట్విట్టర్ ద్వారా ఒక లెటర్ పంపించడం అనేది నీ చేసిన తప్పుకి జరిగిన పరిహారం, పశ్చాత్తాపం అయితే కాదది. రైట్, చూద్దాం సార్. మరి ఈయన మాటల రాయుడా లేదా నిజంగా పెదరాయుడా అనేది ఆయన చేతల ద్వారానే నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ధన్యవాదాలు సార్ రాజేష్ గారు.